హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈజీని వచ్చింటాడు కదా, ఈ దగ్గరికి వచ్చేసి ట్యూటర్ చెప్పుకుంటూ ఉంటాడు, క్లాస్ చెప్పుకుంటూ ఉంటే అంతలో పెన్ కూడా వస్తుంది. దీన్ని ఎవరు అంటే తన క్లాస్మేట్, నా దగ్గర ఇంగ్లీష్ చదువుకోవడానికి వచ్చాడు బామ్మ అంటే, అవునా సరే సరే మంచిగా చదువుకున్నాను అనేసి అంటూ ఉంటే ఇంకా వచ్చేసి కోపడుతూ ఉంటాడు. సో సరే అనేసి ఇంకా చాలా అన్నట్టు కోపడుతూ ఉంటాడు. నీకేమైనా డిస్టర్బెన్స్ గా ఉందా అంటే, కాదులే ఇది హెయిర్ సెలూన్, నాకు నీకు నోట్స్ చేసే అంత టైం లేదు, చదువుకుంటున్నావు కదా చదువుకొని వెళ్ళిపో అనేసి అంటూ ఉంటే ఇంకా ఫ్యాంగ్ వచ్చేసి సరే సరే బాగా చదువుకోండి, నువ్వు ఇట్టా నీకు ఒక మాట చెప్పాలి, నీకు హెయిర్ స్టైలిష్ చేస్తాను బాగా చేస్తాను అనేసి ఇంకా తనకి చెప్పేసి తన దగ్గర విఐపి కోడ్ కూడా తీసుకుంటుంది. ఇంకా అంత లోపల వచ్చేసి బయట ఉంటే ఇంకా ఈ వస్తుంది. ఏంటి అయిపోయింది ఆ ఫైల్స్ చెప్పేది అంటే, నేను లీవ్ వదిలేసామని లీవ్ చేద్దామని బ్రతకని అనేసి అంటే, నువ్వు చాలా పాపులర్ అయిపోయినావు కదా ఒక రోజుకే వెళ్ళేసి, చాలా మంది అబ్బాయిలు నీ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా వస్తున్నాడు కదా అనేసి అంటూ ఉంటుంది. సో అది ఇంగ్లీష్ ప్రాక్టీస్ కోసం వచ్చాడులే తను, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అంటే, ఇప్పుడు హెయిర్ కట్ కూడా చేసుకుంటున్నాడు కదా అంటే, సో అంటే ఇప్పుడు విన్ ఛాన్స్, నువ్వు మాకు కస్టమర్ తీసుకొని వచ్చావా అంటే, అలా కాదులే కానీ తను చాలా చదవాలనుకుంటున్నాడు అనేసి అంటే, సరే సరే లేదు నేను ప్లస్ కాదు నాకు ఎందుకులే కానీ తను చాలా బాగా మనీ ఇస్తుంది కదా, సో తను ఇప్పుడు మంచి కూడా ఎంజాయ్ చేస్తుంది అనేసి అంటుంటే, సరే సరేలే కానీ మన ఐలాండ్లో హెయిర్ కట్ ఇక్కడ చేస్తారంటే, ఇప్పుడు నువ్వు అన్నీ చంపేసి అయిపోయినావు అంటే, తను నీకు స్టైల్ చేసింది కదా చాలా ఇష్టం కదా అంటే, నాకేసారి అన్నీ చంపండి అనేసి అంటూ ఉంటుంది. ఇంకా ఒక్కొక్క ఫ్యాంగ్ వచ్చేసి, తను నేను స్టూడెంట్ కదా నాకు మంచి హెయిర్ స్టైల్ చేయండి, నాకు తెలుసులే హెయిర్ స్టైల్ బాగుంటుంది అనేసి, సరే సరే మీరు ఒక పిక్ చేయను అంటే సరే అనేసి తను ఒక పికప్ చేస్తుంది. సో ఏంటి అంటే చాలా బాగా నేను మెంబర్షిప్ కూడా తీసుకున్నాను అంటే, అవును టాప్అప్ మంచిగా తీసుకున్నాను అంటే, సరే సరేలే ఇంక నుంచి ఇక్కడికి రావచ్చు అండ్ మ్యాథ్స్ చెప్తాను అండ్ నాకు 50% ఆఫర్ వచ్చింది అనేసి చెప్తుంటే, సరే సరే అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగుంది అనేసి ఇంకా సరేలే కానీ ఇది నీకు చాలా బాగుంది అనేసి అంటే, ఇంకా హైబ్రోస్ కూడా చేస్తారు. అంత లోపల హ్యాన్ వస్తుంది. ఏంటి హెయిర్ కట్ చూసుకున్నాం అంటే, ఈ హెయిర్ కట్ చాలా బాగుంది అనేసి అంటుంటే, సరే అనేసి మేము ఇద్దరం వెళ్తాము అంటే, సరే అనేసి వాళ్ళిద్దరు బస్కి వెళ్తాము అనేసి వాళ్ళిద్దరు బస్కి వెళ్తారు. ఇంకా ప్యాంగ్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ ఎంజాయ్ చేస్తుంటే, ఇంకా ఈ వచ్చేసి అందరికీ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలా, వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలా, వచ్చిన వాళ్ళని ఎలా వెల్కమ్ చేయాలి అనేసి ప్రతి ఒక్కటి ఎలా మాట్లాడాలి, ఎలా ప్రొనౌన్స్ చేయాలనేసి ఈచ్ లెటర్ అన్ని చెప్తూ ఉంటుంది. సో ఒక ర్యాప్ సిస్టమ్ లాగా చేయాలనుకుంటుంది. సో తన పాటికి తను చదువుకుంటూ ఉంటుంది. ఇంకా కొన్ని బ్యాచెస్ అన్ని అచీవ్మెంట్స్ లాగా చేసేసి ఆ బ్యాచెస్ తనకి ఇస్తుంది. సో ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ర్యాప్ లాగా చేయండి అనేసి ఇంకా స్కూల్కి కొంతమంది వస్తారు. అక్కడ వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ని ఎలా వెల్కమ్ చేయాలి ఏమి అనేసి ఇంకా అందరూ ఉంటూ ఉంటారు. ఇంకా ఫ్యాంగ్ వచ్చేసి పేరు చా ఫ్యాంగ్. సో ఫస్ట్ నేను చెప్తూ ఉండేది ఇప్పుడు తిని చెప్తుంది అనేసి కొద్దిగా ఫీల్ అవుతుంది. సో అలా చెప్పడం వల్ల కొద్దిగా మనీ వస్తుంది. ఇంకా అన్ని పెట్టి చెప్పి క్లాస్ చెప్పి ఇది చేస్తుంది. ఇంకో పక్కన తినొచ్చేసి ఏజెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళింటాడు. అక్కడ ఫిష్ది ఇరిగిపోయి ఉంటుంది. సో తను రిపేర్ చేయడానికి వెళ్ళింటారు. ఇంకా చాలా మంది వచ్చేసి అక్కడ వాళ్ళు ర్యాప్ చేసి సాంగ్ చేసి మంచిగా వెల్కమ్ చెప్తారు. ఇంకా బాస్కెట్ బాల్ ఆడిపిస్తూ ఉంటారు. ఇంకా తిను వచ్చేసి అక్కడ ఉండే ఎక్విప్లు అంతా అంటే తనకి వచ్చి ఉంటుంది కదా ప్రజెంటేషన్స్, అవంతా చూస్తూ ఉంటుంది ఈ చిన్నకి వచ్చినవి. సో తనకి అలా చేయాలని ఉంటుంది, కానీ ఏం చేస్తాం తనకి టైం బాగాలేక అలా ఉంటాడు. ఇంకా వచ్చిన వాళ్ళని బాగా వెల్కమ్ చేసి ఫిష్ని మార్కెట్కి అదే ఫిష్ని పోటీ ఉంటుంది కదా, అది రిపేర్ చేస్తాను నువ్వేనా, నువ్వు నాకు చదువుకు ఏజ్లా ఉన్నావు చదువుకోవచ్చు కదా అనేసి అంటే, చదువుకోవాలంటే డబ్బులు కావాలి కదా అంటే, డబ్బుల కోసమే సంపాదిస్తున్నాను అనేసి ఇంకా తను చెప్తారు. అవునా సరే సరే నువ్వు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు ఈ తిని మీద, నీకు మంచి బాస్ దొరుకుతాడు, సో మంచిగా డబ్బులు వస్తాయి అంటే, ఏంటి అంటే వాళ్ళకి ఒక షాపింగ్ మాల్ ఉంది, దాంట్లో ఎలక్ట్రిక్ మాల్స్ అంతా నువ్వే చేయాలి. సో 3 years ఆఫరు, నీకు మంచిగా జాబ్ వస్తుంది, పే కూడా బాగుంటుంది అంటే, అవునా సరే ఆలోచించి చెప్తాను అనేసి అంటూ ఉంటారు. ఇంకా తను ఫస్ట్ పొజిషన్లో అందరికీ ఉంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి తను సపోర్ట్ చేస్తుంటారు. తను అంత పెద్ద సపోర్ట్ నుంచి వచ్చింది కదా, సో తనకే బాగుంటుంది అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా తనకు సపోర్ట్ చేసేసి 25,000 వస్తుంది. వాళ్ళు వచ్చిన విజిటర్కి వచ్చింటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా, ఆ డబ్బులు తను ఇస్తారు. సో ఇంకా ఆ డబ్బులతో నువ్వు కూడా చదువుకోవచ్చు అంటే, నేను చదువుకోవడం ముందు నీ పని కానీ నువ్వు ఎత్తి పెట్టుకోనేసి అంటుంటే, ఇంకా తను బయటికి వెళ్తుంటే అంత లోపల ఫ్యాంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి తన్ని బుల్ చేస్తారు అంటే ఏడిపిస్తూ ఉంటారు. సో తన మీద ఏడిపించడానికి ఏదో చేస్తూ ఉంటారు. ఇంక ఇంటికి వెళ్ళేసరికి తను వచ్చి ఉండదు.
ఇంటికి వచ్చేసరికి ఎక్కడ వెళ్ళింది అనేసి వెతుకుతూ ఉంటారు. ఇంకా స్కూల్కి వెళ్ళినా వెళ్ళిపోయిందంటే ఏమైంది ఏమంటే ఎవరు చేశారు అంటే ఎవరు చేస్తే ఏముంది నేను ఇలాగ స్కూల్కి రానన్నావు కదా, నువ్వు వచ్చింటే నాకు ఇదంతా ప్రాబ్లం అయిండేది కదా అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. ఇంకా తన హెయిర్ కట్ చేసుకుంటుంటే తను హెయిర్ వాష్ చేస్తూ ఉంటారు. నువ్వు నాతో రావచ్చు కదా, నువ్వు ఇప్పుడు ఎవరు చేయరు కదా, నువ్వు ఉంటే నా పక్కన నన్ను ఎవరు ఏడిపించారు కదా అనేసి తను చెప్తూ ఉంటుంది. నిజంగా అబద్ధం చెప్పట్లేదు, నాకు నువ్వు ఉంటే తోడుంటుంది, ఒకసారి ఆలోచించు అనేసి తను చెప్తూ ఉంటుంది. సో తను చెప్పినా గమ్మున అయిపోతాడు. ఇంకా ఏమైందిరా స్కూల్ ఏమన్నా గొడవ అయిందా, ఎవరైనా ఏడిపిస్తున్నారా, అతను అని చెప్పండిరా. తను అంటే ఏం లేదు, తను ఇప్పుడు స్కూల్లో చాలా స్టార్టమ్ అయిపోయింది, ఎవరు ఏడిపిస్తారు, తనని ఎవరు ఏడిపించారు, కానీ ఇప్పుడు ఫ్యాన్ ఉంది కదా తన బదులు తను చేస్తూ ఉంటుంది అనేసి అంటే హెయిర్ స్టైలింగ్ చేసేసి హెయిర్ అంతా బాగా చేస్తూ ఉంటుంది. మనం మీ గ్రాండ్ పేరెంట్స్ అడాప్ట్ చేసుకున్నారు, ఆ తర్వాత నేను ప్రేమించి ఇట్లా వచ్చేసాను, అయినా మీ సిస్టర్ నన్ను బాగా చూసుకుంది, ఇవంతా కామనే అనేసి అని చెప్తుంటాను. ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదా అంటే ఏం చేస్తాం, ఇప్పుడు లైఫ్ అలాగే ఉండదు కదా, లైఫ్ మనం అనుగుణంగా వెళ్ళిపోవాలనుకుంటుంటే తన రూమ్కి వెళ్ళి చూస్తుంటే అక్కడ మ్యాథ్స్ పేపర్ ఉంటుంది. ఏంటి నా రూమ్లోకి వచ్చి నువ్వేం చేస్తున్నావు అంటే, నీ రూమ్లోకి వచ్చి నేనేం చేయట్లేదు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఏదో చూద్దాం వచ్చాను లోపల ఇది ఉంది చూశాను అంటే ఈ మ్యాథ్స్ బాగొచ్చు కదా అంటే బాగొచ్చు అనేసి అని చెప్తూ ఉంటారు. సో నీకు ఒక విషయం చెప్తాను, ఇప్పుడు ఎవరైనా నువ్వు రేపు వచ్చి ఏడిపిస్తే నువ్వేం చేస్తావు అనేసి అంటే, సో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నీకు కొన్ని టెక్నిక్ నేర్పిస్తాను అనేసి చెప్తూ ఉంటే ఎలా చేస్తావు అంటే తన గొంతు పట్టుకుంటుంది. అలా కాదమ్మా అనేసి తను నేర్పించడానికి వెళ్తారు. ఇలానే హక్ చేసేది అంటే సరే సరే అనేసి ఇప్పుడు పర్వాలేదా నీకు అంటుంటే అట్లా పైనుంచి ఒక బొమ్మ పడేసి అబ్బాయి అమ్మాయి బొమ్మ ఉంటుంది. ఆ ఊరికే కిస్ చేసుకుంటూ ఉంటాయి. ఎవరు గిఫ్ట్ ఇచ్చారంటే నాకు బర్త్డేకి ఎవరో గిఫ్ట్ వచ్చారంటే ఇలాంటి గిఫ్ట్లు కూడా వస్తాయా నీకు అనేసి ఇంకా తను కిస్ చేసుకుంటుంటే ఆ సౌండ్లు వస్తూ ఉంటాయి. సో సరే అది ఎత్తి పెట్టేస్తారు. సరే సరే నేను వెళ్తాను అనేసి వెళ్ళిపోతుంటుంది. ఇంకా అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. తను స్కూల్కి వెళ్ళాలా వద్దా అనేసి ఆలోచిస్తుంటే సరే అనేసి తను స్కూల్కి వెళ్తూ ఉంటే తన వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు. దాంట్లో వెనకాల ఫాలో అయ్యి స్కూల్ దాకా వెళ్తాడు. అక్కడికి వెళ్తే మిస్ అయిపోతుంది, ఏంటి నా కోసమే నువ్వు వెతుకుతున్నావా అనేసి అంటుంటే అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.